హాయ్ అందరికీ. ఈరోజైతే మీకు ఒక మంచి టిప్ అనుకోండి, ఐడియా అనుకోండి, ఒకటైతే ఇస్తానండి. ఎందుకు అంటే సాయంత్రం కాగానే చాలా దోమలైతే ఇబ్బంది పెట్టేస్తున్నాయి కదండి. రెయినీ సీజన్లో కానీ సమ్మర్లో కానీ ఈవినింగ్ కాగానే ఫుల్ మస్కిటోస్ అయితే వస్తున్నాయి కదా. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదండి. ఆల్ అవుట్స్ లిక్విడ్స్ అయితే పెడుతూ ఉంటాం కదా, కానీ అవి ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆ లిక్విడ్స్ వల్ల వచ్చే స్మెల్ ద్వారా మనకు కొంచెం శ్వాసకోశ సమస్యలు కూడా ఏర్పడతాయండి. సో మనకు ఆ లిక్విడ్స్ లేనప్పుడు పాతకాలంలో ఎలా చేసేవారో అదే విధంగా ఈరోజు చేసి చూపిస్తానండి. సో దానికోసం అయితే ముందుగా ధూప్ స్టిక్ అయితే తీసుకోండి. ఇలాంటిదైనా పర్లేదు, లేదు అంటే వేరే ధూప్ స్టిక్స్ కూడా ఉంటాయి కదండి, అదైనా పర్లేదండి. ఇదైతే దీంట్లో పెట్టేసి అయితే మీకు ఇలాంటిది ఉంటే ఇందులో పెట్టేయండి. లేదు అనుకోండి, మనకి ఏదైనా మట్టి చిప్పలు కూడా ఉంటాయి కదండి, దాంట్లో పెట్టేసుకున్నా పర్లేదు. సో ఇది తొందరగా వెలగాలి అంటే కర్పూరం అయితే దీనిపైన వేసేయండి. ఇలా వేసామనుకోండి మనకు తొందరగా ఇది వెలుగుతుంది కదా, అది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. సో ఇప్పుడైతే దీన్ని వెలిగించేద్దాము. మనకి ప్రాసెస్ అంతా చేయడానికి పెద్దగా ఖర్చు ఏమీ ఉండదండి. ఒక ధూప్ స్టిక్ ఉండి ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే పర్లేదండి. ఇలా వెలుగుతుంది కదండి, వెలుగుతున్నప్పుడైతే పచ్చి వేపాకులు అయితే తీసుకోండి. ఎండినవి కాదండి, పచ్చి వేపాకులే, ఎక్కువ కాదు. ఒక 2-3 రెమ్మలు అయితే తీసుకొని వాటికున్న ఆకంతా తీసేసి దీంట్లో వేయాలి. చూడండి, దీంట్లో అయితే వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల దీని ద్వారా వచ్చే పొగ ద్వారానే మనకు దోమలన్నీ కంట్రోల్ అవుతాయి. పైగా ఇల్లు కూడా మంచి సువాసనతో ఉంటుంది కదండి. పైగా వేపాకు వేయడం వల్ల కూడా మన హెల్త్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎలాంటి శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవన్నమాట. సో ఇది మనకైతే రూమ్స్లలో మూలలు ఉంటాయి కదండి, అక్కడక్కడ దీన్ని అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా 2-3 రోజులకు ఒకసారి చేసామనుకోండి, దాదాపు మనకి ఇంట్లో దోమలు అనేటివి ఉండవండి. అయితే నా ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ మాత్రం చేయండి. ఉంటా మరి. ఇలాంటి మంచి మంచి ఐడియాల కోసం, వంటల కోసం అయితే మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. చూడండి మనకైతే ఎంత పొగ అయితే వస్తుందో. మనకు ఎక్కడెక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి అని మీకు అనిపిస్తే